మనస్ఫూర్తిగా తొలి వెలుగు కోరుకుంటోంది. మరోవైపుగా తొలి వెలుగు ఎప్పటికప్పుడు తాజా రాజకీయ ప్రజా సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని కానివచ్చు, వ్యాపార వాణిజ్య ముఖ్యంగా స్పోర్ట్స్ సంబంధించి అన్ని అంశాలను కలగలిపి తొలి వెలుగు ఎప్పటికప్పుడు చాలా వేగంగా అందరికంటే ముందుగానే తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ వార్తలన్నింటినీ కూడా మీకు అందించేటువంటి ఏకైక ఛానల్ తొలి వెలుగు. రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు పసిగట్టి వాటిని విశ్లేషిస్తూ రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మీకు సమస్యలు మీ దృష్టికి తీసుకువస్తూనే మీ సమస్యల్ని కూడా ప్రభుత్వానికి చేరవేసేటువంటి ఏకైక డిజిటల్ మీడియా ఛానల్ తొలి వెలుగు. డెఫినెట్గా తొలి వెలుగు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఆదరాభిమానులే తొలి వెలుగు ఇంతవరకు తీసుకొచ్చిన ఇంకా ఈ ఆదరాభిమానులు కొనసాగాలి. ఈ నూతన సంవత్సరంలో మేము కూడా చాలా లక్ష్యాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రజా సమస్య ఎక్కడున్నా తొలి వెలుగు అక్కడ ఉండాలనేది మా లక్ష్యం. మేము అక్కడ ఉండాలంటే డెఫినెట్గా మీ సమాచారం మాకు కావాలి. మా సమాచారం మాకు అందించడం కోసం 9705552662 ఇది మా వాట్సాప్ నెంబర్. మీరు వాట్సాప్లో మీ సమాచారానికి సంబంధించి మీ సమస్య గురించి మాకు తెలియజేయవచ్చు. డెఫినెట్గా మేము ఏర్పాటు చేసుకున్న లక్ష్యం ఒకటే, సమస్య ఎక్కడుంటే తొలి వెలుగు అక్కడ ఉండాలి. అది ప్రజలకు, అది ప్రభుత్వాలకు అతీతంగా, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పార్టీలకు అతీతంగా సమస్య ఏదైనా తొలి వెలుగు అక్కడ ఉండడం మా లక్ష్యం. మేము మా లక్ష్యాన్ని చేరాలంటే మాకు గమ్యం చూపించేటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలి. డెఫినెట్గా మీ సమాచారం మాకు ముఖ్యం, మీ సమస్య మాకు ముఖ్యం. మీ సమాచారాన్ని, మీ సమస్యను మాకు చేరవేయండి. తొలి వెలుగు తప్పకుండా అక్కడ నిలబడుతుంది, మీకోసం పోరాడుతుంది. ఇక మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి కూడా. ఇక బ్యాక్ టు న్యూస్ కనుక వెళ్తే ఒక్కరోజే నిన్న ఒక్కరోజే ఇంకా నేను చెప్పే మాట ఏంటంటే కేవలం రాత్రి 10-11 గంటల వరకే, ఈ బార్లు ముగిసేంత వరకే 500 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ అట. 500 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్, 5000 కేసులు. ఆశ్చర్యం వేస్తోంది. 500 కోట్లు అంటే సుమారుగా ఆ రోజు సెక్రటరీ భవనానికి మనం ఫస్ట్గా కేటాయించుకున్నంత 600 కోట్ల రూపాయలు. సెక్రటరీ భవనం మొత్తం నిర్మించడం కోసం అది ఆటోమేటిక్గా వ్యయం పెరిగింది అనుకోండి. సరే 800 కోట్లు అయినాయి. 500 కోట్లు అంటే ఒక సెక్రటరీ భవనాన్ని తలపించే విధంగా ఒక భవనం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ప్రజలు ఇంతగానం తాగుడు బానిస అయిపోయారు. 500 కోట్ల, ఎన్ని సున్నాలు ఉంటాయి తెలుసా 500 కోట్లకి? నాకే తెలియదు ఎన్ని సున్నాలు ఉంటాయి అనేది. 500 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ అయినాయట, 5000 కేసులు అయినాయట రాష్ట్ర వ్యాప్తంగా. సుధావికి ఇదే అంశాలకు సంబంధించి వార్తాపత్రికలో వచ్చిన కథలను దానికి సంబంధించి విశ్లేషించుకుందాం. ముందుగా ఒకసారి ఇక్కడ కమ్యూనిటీలో పోల్ ఉంది. ఏందది మీకు అందరికీ తెలిసిందే. రోజు ఒక కమ్యూనిటీ మీ అభిప్రాయం తీసుకుంటున్నాం మనము. సో ముందుగా తొలి వెలుగు లైవ్ న్యూస్ని ఒక్కసారి లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఏం జరుగుతోంది, న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి ఎక్కడెక్కడ ఎటువంటి విధంగా కార్యక్రమాలు, అంటే సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, ఏం కథ, పోలీసులు పట్టించుకున్నారా, ప్రభుత్వం ఏం చేసిందని చెప్పే ప్రయత్నం చేయండి. అట్ సేమ్ టైం కమ్యూనిటీలో ఒక పోల్ కూడా ఉన్నది. ఇక్కడ చూడండి మీరు, తెలంగాణలో మద్యం సేల్స్ పెరగడానికి కారణం ఏంటిది? ప్రభుత్వమే కారణం. అంటే ప్రభుత్వమే కారణం అంటే ఏంటిదంటే టార్గెట్లు పెట్టినాయి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అటు వైన్ షాప్లకి టార్గెట్లు పెట్టి డెఫినెట్గా ఈ టార్గెట్ రీచ్ కావాలనడంతోనే కొన్ని సందర్భాల్లో అయితే ఇక వాళ్ళు అలవాటు పడేటట్టుగా కొన్ని, అంటే మొదటి నుంచి ఒకరోజు అలవాటు పడడం ఏం కాదు. ఉదాహరణకి మనం కిరాణా షాప్కి చక్కెర కొనుక్కున్నాం అనుకోండి, పక్క పొంట ఒక కిరాణా షాప్ అయిన ఉంటే మళ్ళీ వస్తావు కదా బిడ్డ, మళ్ళీ వచ్చినప్పుడు డబ్బులు ఇపో అంటాడు. కానీ వైన్ షాప్ వాళ్ళు అట్లా అంటున్నారు, అర్థం చేసుకోరు. వైన్ షాప్ వాళ్ళు కూడా రేపు వస్తావు కదా రేపు ఇపో అంటున్నారంట. అంటే ఇక రోజు రమ్మని ఎంకరేజ్ చేసినట్టే అది. సో ప్రభుత్వమే కారణం అని ఒక ఆప్షన్ ఉంది. తర్వాత కేసీఆర్ ఒక ఆప్షన్. ఎందుకంటే ఏడాది కాలంగా ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తగా వైన్ షాపులు వచ్చింది కానీ, లేక కొత్తగా బెల్ట్ షాపులు వచ్చింది ఏం కనబడలే. ఉన్నాయి కొన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. కానీ పోయిన ప్రభుత్వంలో లిక్కర్ షాపులు స్వయానా నేను చూసిన, గతంలో చాలాసార్లు మాట్లాడుకొచ్చిన. మీరు గ్రామీణ ప్రాంత ప్రజలే, నా షోన్ చూసేది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ప్రజలే కాబట్టి నేనేమంటున్నా అంటే, మీ ఊర్లలో ఒక 10 వార్డులుంటే వార్డుకో 2 షాపుల చొప్పున 20 వైన్ షాపులు, 20 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి కిరాణా షాప్ ఒక బెల్ట్ షాపే ఊర్లలోకి పోతే. ఎట్లా పర్మిషన్లు వచ్చినాయి, ఎట్లా వీటిని అరికట్టలేకపోయారంటే కేసీఆర్ సమయంలో వైన్ షాపులు పెరగడంతో ఈ ఇష్టానుసారంగా లిక్కర్ షాపులు పెరిగిపోయినాయి. తర్వాత మందు బాబులు ఎక్కువైపోయారు. పాపం వీళ్ళిద్దరు ఏం తప్పులేరు, ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ ఏం తప్పులేరు. పాపం తాగేటల సంఖ్యను ఎక్కువైపోయింది అనేది ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఒక్కసారి ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అట్ ది సేమ్ టైం ఒక్కసారి ఈ లైవ్ని షేర్ చేయండి, దయచేసి షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అతి వేగంగా తెలంగాణ రాజకీయ సమస్యలకు సంబంధించినటువంటి అంశాలని ప్రతిదాన్ని కూడా అందరికంటే వేగంగా డిజిటల్ మీడియాలో చూపించేటువంటి ఏకైక ఛానల్ తొలి వెలుగు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఒకసారిగా మనం ఈ లిక్కర్ గురించి చూద్దాం. ముందుగా దాంతో మొదలు పెట్టినాక ఏం కథ అనేది మీకు మరింతగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాం. రైట్, ఒకే రోజు 402 కోట్ల రూపాయల కిక్కు. సోమవారం ఒక్కరోజే భారీగా మద్యం అమ్మకాలు. సోమవారం ఒక్కరోజే. ఇది కేవలం సోమవారం అంటే 30th రోజు మాత్రమే, 30 తారీఖు మాత్రమే, 31 తారీఖు లెక్క లేదు. ఇంకా నేను చెప్పేది నిన్నటి లెక్క. అంటే నిన్న ఇవాళ 2 రోజులు కలిపితే ఒక 1000 కోట్లు దాటింది.
సో 402 కోట్ల కిక్కు సోమవారం ఒక్కరోజే భారీగా మద్యం అమ్మకాలు. డిసెంబర్లో మొత్తంగా ఒక్క నెలలోనే సూర్యుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఎంత ఎంత సేవిస్తుంది అనేది ఒక నెలలోనే 3662 కోట్ల రూపాయల మద్యం సేవించారట. సో డీటెయిల్స్లోకి వెళ్ళడానికి ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఒక్కసారి మనం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సో హెడ్లైన్స్ చూస్తే కనుక అయిపోయింది. సో ముందుగా హెడ్లైన్ చూసే ముందు ఒక్కసారి మనం దీనిలో హెడ్లైన్ చూస్తే ఫస్ట్గా మమ్మల్ని బతకనియరా సినీ ఇండస్ట్రీ పైన రాజకీయ దుమారం, సినిమా వాళ్ళతో సీఎం సెటిల్మెంట్ చేసుకున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలు చాలా బాధాకరమన్న దిల్ రాజు ఒక బహిరంగ లేఖను విడుదల చేసిండు ఆయన. ఆ తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ పాఠకులకు తొలివెలుగు సంబంధించి ఒకటి హైలైట్గా ఉంది. తర్వాత లిఫ్ట్ ఇచ్చారో మొత్తం దోచేస్తారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య కాలంలో ఈ బైపాస్ రోడ్ల వెంట లేకపోతే నేషనల్ హైవేల వెంట ఒక దందా నడుస్తోంది. అర్ధరాత్రి లేదంటే కొంత సాయంకాలం అయిన తర్వాత లేకుంటే పట్టపగటిల్లి ఎవరైతే ఉండరో ఆ నిర్మానుష్యమైన ప్రాంతాలే అడ్డాగా మార్చుకొని కొంతమంది లేడీ కిలేడీలు లిఫ్ట్ రూపంలో లిఫ్ట్ అడుగుతున్నారు. ఆ తర్వాత నువ్వు కనుక ఆమెని అత్యాచారం చేసినావని ఇష్టానుసారంగా పోయి కేసులు పెట్టి బదనాం చేసే అవకాశం ఉంది, నువ్వు ఈ రకంగా చేయలేదని చెప్పాలంటే డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ చూడండి, నగరంలో కిలాడీ లేడీలు డబ్బులు ఇవ్వకుంటే రేప్ కేసులు పెడతామంటూ బెదిరింపులు. వాళ్ళ వెంట వాళ్ళు వెనక కూర్చోగానే అవసరమైతే వెనకరికి చాకులు కూడా ఉంటున్నాయి. మనం ముందు బండి నడుపుతూ ఉంటాం, వెనకాల వాళ్ళు చాకు పట్టుకొని మన వీపుకు చూపించి డబ్బులు ఇవ్వని డిమాండ్ చేస్తున్నారు. సో లిఫ్ట్లు ఇచ్చేటప్పుడు కొంత ఆచితూచి వ్యవహరించారు. ముఖ్యంగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఎవరైతే మీరు లిఫ్ట్ అడుగుతారో వాళ్ళకి డెఫినెట్గా కొంత వాళ్ళ స్థితిగతులు చూడండి. మరి నిజంగానే వాళ్ళు ఈ కిలాడీ లేడీలా లేదంటే నిజంగా సమస్య వచ్చిన వాళ్ళు గమనించి వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వాలి. ఇక మారకుంటే జైలుకే హైడ్రా చీఫ్ రంగనాథ్ పైన హైకోర్టు సీరియస్. గతంలో రెండు వైపులా ఎడామెడా వాయించినటువంటి జస్టిస్ లక్ష్మణ్ కుమార్ మళ్ళోసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన సీరియస్ అయిండు. నేను తెలంగాణ అడుగుతా, కాజాగూడ చెరువులో ఏమునిపోయిందా నాకు అర్థం కాదు. అక్కడ అంత వేగంగా పోయి వాళ్ళు ఇల్లు కూలగొట్టే అవసరం ఏమొచ్చింది అంతగానం? దుర్గం చెరువు ఎందుకు కూలగొట్టకపోతే, దుర్గం చెరువు చుట్టినటువంటి రేవంత్ రెడ్డి సోదరుడి తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టకపోతుంది, ఇంక ఇతరత్ర ఇల్లు చాలా ఉన్నాయి, వాళ్ళు ఇల్లు కూలగొట్టకపోతుంది. ఏకేకిన పోయి డైరెక్ట్ బీదోళ్ళు అంటే అంత అక్కసు వాళ్ళు కాదు. రంగనాథ్ పాపం బీదోళ్ళు అంటే పడనట్టున్నది, ఆయనకు బీదోళ్ళ కంటే చాలా దూరం ఉన్నట్టున్నది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కి బీదోళ్ళు అంటే ఆయనకు అక్కసు వెళ్ళగలుగుతున్నాడు, బీదోళ్ళు అంటే ఆయన ఎందుకో పడతలేదు పాపం ఆయనకి. బీదరికం అంటే ఆయన దగ్గర అంటరాంతరంగా వ్యవహరించి వాళ్ళందరూ కూలగొడుతున్నాడు, కనీసం బతుకు లేకుండా చేస్తున్నాడు వాళ్ళకి ఆయన. ఇక నేటి నుంచి భూభారతి అమల్లోకి, తర్వాత కేటీఆర్ అరెస్టుకు డేట్ ఫిక్స్, హైకోర్టులో వాడివేడి వాదనలు. ఇక పక్కన ఈనాడు విషయానికి వస్తే ఒకేసారి 20 టీఎంసీలు మళ్లించేలా గ్రేటర్ తాగునీటి అవసరాలకు 15, మూసి పునరుజ్జీవనానికి 25 టీఎంసీలు మలనసాగర్ నుంచి తీసుకునేలా కార్యాచరణ, త్వరలో టెండర్ ప్రక్రియ. ఇక మారుతోంది క్యాలెండర్, మరి మనమో? ఈ క్వశ్చన్ బాగుంది. మారుతోంది క్యాలెండరే కాదు మనం కూడా మారాలి అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి ఒక శీర్షికతోని కొంత వార్త హైలైట్గా ఉంది ఈనాడులో. తర్వాత తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ అరెస్ట్ చేయొద్దు, ఇది కేవలం కేటీఆర్కి ఒక రిలీఫ్ మాత్రమే. ఫైనల్ డిసిషన్ వచ్చేంత వరకు కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని చెప్పి పదే వార్తలు వస్తున్నాయంటే ఒక రిలాక్సేషన్ ఇస్తూ పదే కేటీఆర్కి అవకాశం కల్పిస్తోంది హైకోర్టు. ఇక ఫార్ములా ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన హైకోర్టు, క్వాష్ పిటిషన్ పైన ఇరుపక్షాల తరపున సుదీర్ఘ వాదనలు. ఆ సొమ్ము ఎక్కడికి చేరిందో తేలాలన్న ఫిర్యాదు తరపు న్యాయవాది, మనమేంటో చెప్పకుండానే కేసు పెట్టారన్న పిటిషనర్ న్యాయవాది, మోసమేంటో చెప్పకుండానే. ఇక జూనియర్ లెక్చరర్లు వస్తున్నారు, 1239 మందితో జాబితాను చేసిన టీజీపీఎస్సీ. ఇక తర్వాత 4వ మంత్రివర్గ సమావేశం. ఇక భూమి లేని వ్యవసాయ కూళ్లకు ఎంతమంది ఉన్నారని చెప్పి ఇంకా కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నదట. ఇక ఒక్క సంతకం 4 లక్షల బీమా, బ్యాంకులో ఉన్న 2 పథకాలపైన ప్రచారం కరువు. ఇక పక్కనే గవర్నర్కు భూభారతి బిల్లు ఆమోదం అనంతరం అమలులోకి, నేటి నుంచి ఎన్ఐసి నిర్వహణలోకి ధరణి. ఒకసారి ఆంధ్రజ్యోతిలో వార్తలు చూస్తే సినిమా సిటీకి 2000 ఎకరాలు ఇవ్వండి అంటూ వాళ్ళు డిమాండ్ అట. తర్వాత సాగు చేసే ప్రతి రైతుకు భరోసా ఇవ్వాలని తుమ్మల నాగేశ్వరరావు.
ఇక కొత్తేడాదిలో సన్నబియ్యంతో అన్నం పెడతామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. తర్వాత తీర్పు ఇచ్చేదాకా అరెస్ట్ వద్దని చెప్పిన హైకోర్టు ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితమట. ఇక ఇందిరమ్మ ఇండ్లకి ఇసుక ఉచితం వస్తాడు. ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీకు అర్హత సాధిస్తారో వాళ్ళందరికీ కూడా ఇసుక ఉచితమేనట. ఇక న్యూ ఇయర్కు గ్రాండ్ వెల్కమ్. ఆ తర్వాత రేపటి నుంచి టెట్ ఎగ్జామ్లు. తర్వాత 9 రోజులుగా బోర్ బావిలోనే ఆ చిన్నారి రాజస్థాన్లోని కోట్పుట్లి బెహార్ జిల్లాలో డిసెంబర్ 23న చేతన అనే 3 ఏళ్ల బాలిక బోర్ బావిలో పడిపోయింది. ఆ రోజు నుంచి బాలికను బయటికి తీయడానికి అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మంగళవారం నాటికి చేతన బోర్ బావిలో పడి 9 రోజులు గడిచాయి. అబ్బా. ఇక ఇండస్ట్రీలు పెట్టలే, లీజు బకాయి కడతలే. ప్రభుత్వం నుంచి జాగాలు తీసుకొని పరిశ్రమలు పెట్టని కంపెనీలు. అడ్డగోలు భూములు. మీరు వచ్చిరా అంటే మీకు భూమి రాసిచ్చినాయిగా మీ కంపెనీ పెట్టుకోవడానికి. ఆ కంపెనీ పెట్టలేదంటే ఆఖరికి వస్తే ఆడ ఏం ఇండస్ట్రీ ఏర్పాటు కావాలి, ఏం కావాలి. ఆఖరికి వస్తే ఆ లోన్ తీసుకున్న బకాయిలు కూడా కడతలేరట. ఇక నన్ను క్షమించండి. మణిపూర్ సీఎం బీరెన్ సింగ్. మణిపూర్ 2 జాతుల మధ్య ఘర్షణతో చెలరైన హింసపైన రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాదంతా దురదృష్టకర పరిస్థితులతోనే గడిచిపోయిందని ఇందుకు తాను చింతిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రజలు తనను క్షమించాలని వేడుకున్నారు. ఇక 4వ మంత్రివర్గ భేటీ. ఆ తర్వాత ఒప్పందానికి ముందే చెల్లింపులు ముమ్మాటికి అవినీతే. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ ఏకపక్ష నిర్ణయం. హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదన. ఇక సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు. సంక్రాంతికి ఇళ్లకు పోయేందుకు 6,000 బస్సులు అంట. ఇక 1,81,000 కోట్ల రూపాయల ఖర్చు చేసిన ఆయకట్టు పెరగలే. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ నాశనం అన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంగళవారం రోజున హుజూర్ నగర్ హాస్టల్లో స్టూడెంట్స్తో కలిసి భోజనం చేస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్. ఇట్లా టార్గెట్ పెట్టుకొని మీ నియోజకవర్గాల పరిధిలో, లేదంటే మీ యొక్క ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి జిల్లాల పరిధిలో మీరు స్వయంగా వెళ్ళి హాస్టల్ విద్యార్థులతోని భోజనం చేసేటువంటి టార్గెట్ పెట్టుకుంటే టార్గెట్ రీచ్ కావడం కోసం ఏం ప్రయత్నం చేస్తారో చేయండి. అప్పుడు అధికారులకు కొన్ని చలనం వస్తుంది. మీరు ఎప్పుడు సడన్ ఇన్స్పెక్షన్ చేస్తారన్న భయంతో వాళ్ళు ఎప్పటికప్పుడు మంచి ఆహారం అని అందిస్తారు, మంచి న్యూట్రిషన్ గల ఫుడ్ను అందిస్తారు విద్యార్థులకి. లేదు కాదు కూడదనుకుంటే కేవలం ప్రమోషన్లుగా పరిమితమైన అంటే ఒక్కరోజు వచ్చి ఈ ప్రమోషన్లు చేసి తర్వాత రోజు రాకపోతే ఇక అంతే పంచాయతీ. ఇక ఇంటర్ సిలబస్ కుదింపు. కెమిస్ట్రీలో 30%, ఫిజిక్స్లో 15% కట్. ఇక 617 మంది పోలీసులకు పరకాలు. గ్రేహౌండ్స్ కమాండెంట్ రాకేష్ టీజీ శౌర్య పరకం. ఇక 17 మందికి మహోన్నత, 460 మందికి సేవా పరకాలు. రుణమాఫీతో క్రాప్ లోన్లకు ఊపు. వానాకాలంలో 22% రుణాలు ఇచ్చిన బ్యాంకులు. యాసంగిలో 36,000 కోట్ల లోన్లు టార్గెట్. ఇప్పుడు 10,000 కోట్ల రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు. దిశ హెడ్లైన్స్ చూస్తే కనుక ఇక ఇవి గుర్తుంచుకోండి. ఏంటిది న్యూ ఇయర్ సందర్భంగా ఇవి గుర్తుంచుకోండి అంటూ కొన్ని అంశాలకు సంబంధించినటువంటి వార్తని ప్రచురించింది దిశ పత్రికలో కూడా. ఇక కోటి ఆశలు కొత్త జర్నీ. 2025కు స్వాగతం పలికిన ప్రజలు. ఇక రైతులకు సర్కారు న్యూ ఇయర్ గిఫ్ట్. సంక్రాంతికి 2 కొత్త స్కీములు. రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సాయం. అందుకోసం 10,000 కోట్ల వ్యయం. కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు. ఇక నేటి నుంచి ఎన్ఐసి చేతిలోకి ధరణి. కార్పొరేట్ స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు. కార్పొరేట్ స్థాయిలో ఉండని కానీ కొంపదీసి కార్పొరేట్ స్థాయిలో ఫీజులుగా చెల్లించినట్టుగా మనం కూడా కార్పొరేట్ స్థాయిలో రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించి ఫీజులు పెంచితే ఇక జర ఆగమవుతారు జనం కూడా. ఇంకా హెడ్ కానిస్టేబుల్ రాకేష్కు శౌర్య పథకం. తర్వాత కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరం. తర్వాత హైదరాబాద్లోని దిశ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న ఉత్తమ్. ఒకే రోజు 400 కోట్ల రూపాయల కిక్కు. సుమారుగా 4,577 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు. 3,662 కోట్ల సేల్స్ అట్ట ఒక డిసెంబర్లోనే. ఇక అన్ని పత్రాలు చూపించినా ఎందుకు కూల్చేశారు? ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పని తెలుసుకోండి. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం. కాజాగూడ కూల్చివేతలపైన హైకోర్టు సీరియస్. ఇక చివరిగా నమస్తే తెలంగాణ చూస్తే హైడ్రా మారవా? 24 గంటల గడువు మాత్రమే ఇలా ఇస్తారు. బాధితులకు సమాధానం ఇచ్చే వివరణ ఇచ్చేందుకు గడువు ఇవ్వాల్సిందే. గతంలో హెచ్చరించిన వైఖరిలో మార్పు లేదు. ఇలాగైతే కమిషనర్ మళ్ళీ కోర్టుకు పిలిపిస్తాం. కాజాగూడ కూల్చివేతలపైన హైకోర్టు ఆగ్రహం. ఇక ఆకలి కడుపులపైకి బుల్డోజర్లు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఎడబోవాలి. ఇలా ఉల్లి కూల్చేస్తే చిన్న చిన్న సంసారాలు, చిన్న చిన్న ఆ బట్టలు గిట్లు ఎడబట్టుకొని పోతారు వాళ్ళంతా. వాళ్ళ బతుకులేమైపోవాలి? నీకు అంత అక్కసెందుకు పేదోళ్ళంటే, అంత కోపం ఎందుకు పేదోళ్ళంటే హైడ్రా కమిషనర్ రంగనంత తెలియక అడుగుతా. నువ్వు ఈ రకంగా దుర్గంచర్లో ఎఫ్టీఎల్ అని చెప్పి అందరి బఫర్స్ అని చెప్పి కొన్ని నిర్మాణాలకి గుర్తులేసిపోయినావు కదా, అక్కడ ఎందుకు కూల్చివేయలే? అక్కడ భయం వేస్తోందా? అక్కడ భయపడుతున్నారా? ఇక్కడ పాపం బీదోళ్ళు కాబట్టి వీళ్ళు ఏమన్నా ఏం కాదు, ఎవరు అడిగేటోళ్ళని పట్టించుకుంటారని చెప్పి రాత్రికి రాత్రే నోటీసులు ఇచ్చి తెల్లారగానే కూల్చేస్తారా? ఇక అసైన్డ్ భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అసైన్డ్ భూముల్లో
ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఒక వార్త నమస్తే తెలంగాణలో హైలైట్గా ఉంది. ఆ తర్వాత తిరగబడ్డ తండా, కాంగ్రెస్ నేతలకు తరిమిన గిరిజనం. నర్సంపేటకు సంబంధించినటువంటి ఆ తండాని గ్రామ పంచాయతీలో కలుపుతామనంటే పంచాయతీలో తండా విలీనానికి వ్యతిరేకంగా నిధిస్తున్న వరంగల్ జిల్లా చెన్నారపేట మండలం పత్తినాయక తండా. ఆయన పేరేంది? నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి. ఆయనకి నిన్న నిరసనగా సగా. ఇక పట్నంకు నోటీసులు, మరో కేసులో రైతులతో పాటు రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం. ఇక ఎగువ సభపై చిన్న చూపు తగదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం తెలిపే అవకాశం ఇవ్వలేదు రేవంత్కు సిరికొండ బహిరంగ లేఖ. ఇక ఇట్లయితే ఏ మంత్రి పని చేయలేడు, ఏసీబీ సెక్షన్లు వర్తించవు, కొట్టేయాల్సిందే కేసు ఇదే. ఇక కేటీఆర్ పైసా తీసుకున్నప్పుడు ఇక అవినీతి ఆస్కారం ఎక్కడిది? ఫార్ములా ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవే. చూడుర్రి, ఈ కేసు వారించడానికి సుప్రీంకోర్టు నుంచి సిద్ధార్థ్ దవేదిని పట్టుకొచ్చిరట. ఆయన ఎందుకు? గంటకి ₹1,00,00,000 ఆయనకి వర్త్, గంటకి ₹1,00,00,000 వర్త్ అంట. నాకు తెలియదు, వాళ్ళు చెప్పుకుంటా విన్నా. నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చర్చ పెట్టుకుంటున్నా విన్నా. గంటకి ₹1,00,00,000 ఇచ్చి లాయర్ని తీసుకొచ్చి నువ్వు కేసు వారిస్తున్నావు. నువ్వు తప్పేం చేయకపోతే గంట ₹1,00,00,000 ఇచ్చి పట్టుకొచ్చినందుకు అక్కడ నుంచి న్యాయవాదులని తెలంగాణలో లేరా? లేకుంటే మీ బీఆర్ఎస్ పార్టీ లీగల్గా టీం పనిచేయరా మీకు తప్పేం చేయకపోతే? ఇక గురుకులంలో మరణ మృదంగం, ఖమ్మంలో 2 విద్యార్థుల ఆత్మహత్య. ఇక ఒక్క రోజులో అమ్మిన మద్యం 402 కోట్లు, కొత్త అప్పు 409 కోట్లు. సో ఇక ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక ఇన్ని డీటెయిల్స్లోకి వెళ్ళి మాట్లాడుకునే ముందు ఒకసారి దిశలో ఉన్న మెయిన్ టాపిక్ మనం చూద్దాం.